దేహంలో ఉండినటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క అంగములకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is intimate relationship between different organs of the body. దేహంలో ఉండినటువంటి ఐకమత్యము మరి ఏ ఒక్క దీనిలో కూడా మనకు కనిపించదు. The unity present in the body is present nowhere else. దీనికి నీ మనసుకు కూడాను మరింత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is much more intimate relationship between the body and the mind. కనుక మనోదేహముల యొక్క ప్రభావాన్ని మానవుడు మొట్టమొదటగా గుర్తించాలి. Man must realize the effect of the relationship between the body and the mind. మనసు యొక్క ప్రభావం కూడాను ఆరోగ్యం పైన అమితంగా ఉంటుంటాది. The thinking faculty of the mind has got effect on the body. కేవలం దేహం పైన మాత్రమే కాదు, జగత్తు పైన కూడాను మన ప్రభావం చాలా అధికంగా ఉంటుండాలి. The effects of the mind, they not merely reflect on the body but on the అందువలన world. వేదాంత ప్రబోధయందు మనోమూలం ఇదం జగత్. That's why in Vedantic parlance it is said, the entire world is of your own mind. కనుక మానవత్వములో ఈ దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వము అనేక విధములైనటువంటి యొక్క మార్గము లోపల మానవునికి ప్రతిబింబిస్తూ ఉంటుండాలి. Like this, the divinity in man reflects in his own life in various ways. కనుకనే మానవ సేవే మాధవ సేవ అని చెప్తూ వచ్చారు. Service to humanity is service to God. మానవుడు మానవుడు కాదు, మానవుడు దేవుడే. Human being is not just a human being, he is God himself. ఏ సేవలు చేసినప్పటికీ దైవ సేవగానే మనం భావించాలి. Whatever service that is rendered, it amounts to service to God.